ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం జూలై 1, 2026 పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతల గ్రంథం 1 వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినప్పుడు భయము లేక నెమ్మదిగా ఉండును. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నది. దేవుని ఉపదేశమును, ఆయన మాటలను ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విని ఆ వాక్యానుసారమైన జీవితము నువ్వు జీవించినప్పుడు ఆయన తప్పనిసరిగా నిన్ను కాపాడే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నీ కృప చూపించే దేవుడు, నీ పట్ల అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఉపదేశాన్ని అంగీకరించు వాడికి సురక్షితముగా ఉంటారు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించు ప్రతి వారు సురక్షితముగా ఉందరు అని వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా, వాడు కీడు వచ్చినప్పుడు భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని యొక్క ఉపదేశము, ఆయన మాటలను నీ హృదయంలో గనుక నువ్వు ఉంచుకున్నట్లయితే, ఆయన వాక్కుల ప్రకారముగా నువ్వు జీవించినట్లయితే, అపవాదిగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వాక్యము నీలో నిలిచి ఉన్నది కాబట్టి నీలో ఏ భయము లేకుండా, ఏ భీతి లేకుండా ఆ వాక్యమే నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరుస్తుంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఉపదేశాన్ని అంగీకరించి సురక్షితంగా నివసించుము. కీడు నుండి తప్పించబడి భయము లేకుండా నెమ్మది పొందమని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నీతో సెలవిస్తున్నాడు. లెట్ us pray. తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు నాయన. అవును ప్రభువా, నీ వాక్యము సెలవిస్తున్నది, ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు. తండ్రి, ఇంతవరకు ప్రభువా నీ వాక్యాన్ని విన్నాము కానీ అంగీకరించని వారు చాలామంది ఉన్నారు. నీ వాక్యమును చదువుతున్నారు కానీ ఆ వాక్యానుసారమైన జీవితం జీవించని వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభువా, నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా కీడు నుండి మమ్మల్ని తప్పించేది, శ్రమ నుండి తప్పించేది, ఇదిగో ఆపద నుండి మమ్మల్ని తప్పించేది నీ ఉపదేశమే. ఆ ఉపదేశాన్ని మాలో ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వ్యాధి, రోగములు, బలహీనతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఏమున్నప్పటికీ వాటన్నిటి నుండి కొట్టివేసబడి నీ బలమైన ఆత్మ అభిషేకము చేత నీ బిడ్డలను నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సాయంకాలం వాగ్దాన స్తుతి కూడిక షిలోహి ప్రార్థన మందిరం పైడిపల్లిలో 6 గంటలకు ప్రారంభించబడును. రండి, మనమందరము కలిసి ప్రభు యొద్ద వాగ్దానాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.